డెవలప్‌మెంట్ ఎట్ 99 అంటే అభివృద్ధికి 99 రోజులు. అంటే 99 రోజుల్లో అంటే మార్చి 4వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ దాకా ఈ 99 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్. అంటే 99 డేస్ అనేది. ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకత్వమైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే సక్సెస్‌కు సంబంధించిన ఒక గీటురాయి ఏమిటంటే, ఏ పని చేయాలన్నా దానికి ఒక టైమ్ బౌండ్ ఉండాలి. ఒక నిర్ణీత గడువు అంటూ పెట్టుకుంటే, ఒక లక్ష్యాన్ని గనక నిర్దేశించుకుంటే, ఆ లోపల దాన్ని పూర్తి చేయడానికి సాధ్యమవుతుంది. ఇది సక్సెస్‌కు సంబంధించిన ప్రధానమైన గీటురాయి. సో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగానే 99 డేస్‌కు సంబంధించిన ఒక డెవలప్‌మెంట్ ప్లాన్ తయారు చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. సో, మార్చి 4వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతోంది. అండ్ అలాగే జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేశారు కలెక్టర్లకు. అట్లాగే అంటే ప్రతి శాఖ వారీగా వాళ్ళందరికీ కూడా ఏ ఏ లక్ష్యాలను పూర్తి చేయాలో కూడా ఒక దాంట్లో ఒక ఒక పాయింట్ ఇచ్చారు. అంటే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వీటిని ఎన్ని రోజుల్లో ఏ కార్యక్రమాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి. దీనికి సంబంధించి కూడా ఈ 99 డేస్‌లోనే కంప్లీట్ చేసే విధమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఈ విషయాలనే చెప్పారు. అలాగే గ్రామీణ మహిళలు సమిష్టిగా ముందడుగు వేయాలంటే దీనికి సంబంధించి ఏంటంటే ప్రత్యేక భవనాలు నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో, మనం డే 1 నుంచి కూడా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల్ని ఆకర్షించడానికి అంటే ఇది నేను ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కూడా అని కూడా అనొచ్చు మనం. లేదా ఇంకెవరైనా కూడా అనొచ్చు. అట్లా కూడా మనం విశ్లేషించడానికి వీలుంది. బట్ మహిళలను మొత్తం ప్రభుత్వం వైపు ఆకర్షించాలంటే మహిళలు ఏం చేయాలి? ఒక మహిళను ఒక్కొక్కరు కోటీశ్వరురాలుగా మార్చాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యం. సో, ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. ఫస్ట్ ఆయన చేసిన పనేమిటి మనందరికీ తెలుసు. బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని ఆయన ఒక స్కీమ్‌ని అమలు చేశారు. అది సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. దీన్నే మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 3000 మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడానికి కూడా ఒక ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి భవనానికి సంబంధించి అంటే ప్రతి చోట ఈ 3000 భవనాలు ఉన్నాయి కదా! ఒక్కొక్క భవనానికి ఆల్మోస్ట్ 10 లక్షలకు పైగా నిధులు మంజూరు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ మేరకు ప్రణాళికలు కూడా రచించింది. అలాగే ఇప్పటికే మంచిర్యాల ప్రాంతంలో మొత్తం 67 మహిళా సంఘాల భవన నిర్మాణానికి ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే అనుమతులు ఇచ్చేశాడు. అనుమతులు మంజూరు చేశారు. సో, 67 అట్లాగే మహిళలకు సంబంధించిన విషయంలో ఆయన ఇంకొక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. అదేంటంటే 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా మహిళలకు చేసే ఏర్పాటు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో ఉన్న మహిళలు ఆల్మోస్ట్ 42 లాక్స్ మెంబర్స్ ఉన్నారు. 42 లక్షల మంది దాన్ని ఏమంటాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో ఉన్నారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో ఉన్న వాళ్లకు హెల్త్ మిషన్ 100 దాని పేరు. హెల్త్ మిషన్ 100 పేరిట 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. 30 రకాల వైద్య పరీక్షలు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గిరిజనులు, అట్టడుగున వర్గాలు లక్ష్యంగా ఈ హెల్త్ మిషన్ 100 అనేది కొనసాగుతుంది. అట్లాగే వృద్ధుల కోసం స్పెషల్‌గా క్యాంపులు కూడా నిర్వహించబోతున్నారు. అలాగే గ్రామాల వారీగా ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వయోభారంతో ఉన్న వాళ్లకు బీపీ కానీ అండ్ షుగర్ కానీ ఇటువంటి వాటిని స్క్రీనింగ్ చేస్తారు. అలాగే మహిళలకు రక్తహీనత పరీక్షలు కానీ, సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వంటి పరీక్షలు ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏఎన్ఎంలు ఎక్కడైతే ఏఎన్ఎంలు ఉంటారో వాళ్ళు డెలివరీ వెళ్ళిన వాళ్ళ
ఇంటికి 14 రోజుల్లోపే మళ్ళీ వెళ్ళి తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని పరీక్షించి నివేదిక ఇవ్వవలసిన అవసరం కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఈ 99 డేస్ సంబంధించిన డెవలప్‌మెంట్ ఎట్ 99 డేస్ అనే ప్రోగ్రామ్‌లో. అలాగే ఆరోగ్య మహిళా కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంతో పాటుగా ఇక ప్రాజెక్టులు ఏవైతే వాటి భూసేకరణకు సంబంధించిన ఇష్యూస్ పెండింగ్‌లో ఉన్నాయో, ఈ కార్యక్రమాలను కూడా అంటే భూసేకరణ ప్రక్రియను కూడా ఈ 99 రోజుల్లో పూర్తి చేయాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఈ లక్ష్యాలను ఆయన జిల్లా కలెక్టర్‌కి స్పష్టంగా చెప్పారు. జిల్లా కలెక్టర్లు అలసత్వాన్ని ప్రదర్శిస్తే లేదా ఈ 90 డేస్ లోపట ఏదైతే నిర్దేశించిన కార్యక్రమాలున్నాయో వాటిని గనక గడువులోపు పూర్తి చేయకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా కలెక్టర్లను హెచ్చరించారు. సో, కలెక్టర్లు తమ అధికార యంత్రాంగంతో ఈ 99 డేస్‌లో చేయవలసిన పనులన్నిటిని కూడా పూర్తి చేయవలసిన అవసరం కనిపిస్తోంది. అలాగే చాలా చోట్ల పంచాయతీ భవనాల నిర్మాణం గానీ, లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం గానీ, లేకపోతే మూత్రశాలలు కావచ్చు, ప్రహరీ గోడల నిర్మాణం కావచ్చు, ఇటువంటివి ఒక 1000కి పైగా ప్రభుత్వ పాఠశాలలు ఐడెంటిఫై చేశారు. సో, ఈ 1000 వీటిలో అంటే 1000 ప్రభుత్వ పాఠశాలల్లో ఇవన్నీ కూడా అంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ యాక్షన్ ప్లాన్ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది అత్యంత కీలకమైనదిగా కనిపిస్తోంది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇది అత్యంత కీలకమైన ఘట్టంగా కనిపిస్తోంది. 99 డేస్‌లో ఈ కార్యక్రమాలన్నీ కనుక రేవంత్ రెడ్డి అనుకున్నట్టు జరిగితే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా కలెక్టర్లు గనక పాటిస్తే, జిల్లా అధికార యంత్రాంగం కనుక అమలు చేస్తే, ఖచ్చితంగా ఇది ప్రజల్లో మరి ముఖ్యంగా మహిళల్లో గానీ, ఇతర వర్గాల్లో గానీ, ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం పవర్‌లోకి రావాలంటే 2 అంశాలుంటాయి. ఒకటి ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి రావాలంటే వాళ్లకు యాంటీ ఇన్కంబెన్సీ కావాలి. అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పైన వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. ఇటు కాంగ్రెస్ కనుక అధికారంలోకి రావాలంటే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కావాలి. లేదంటే ప్రో ఇన్కంబెన్సీ అంటాం. సో, ప్రో ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం పట్ల సానుకూలమైన దృక్పథం గనక ప్రజల్లో వస్తే ప్రజలు ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఓటు వేసే అవకాశం ఉంది. ఈ పాజిటివ్ ఓటు వేసే దాన్నే మనం ఇంగ్లీష్‌లో ప్రో ఇన్కంబెన్సీ అంటాం. సో, ప్రో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్‌ను పెంచడానికి అది పెరిగే విధమైన చర్యల్లో భాగంగానే డెవలప్‌మెంట్ ఎట్ 99 డేస్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేపట్టినట్టుగా తెలుస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.